తమిళనాడు రాజకీయాలు ఒక పొలిటికల్ యాక్షన్ సినిమా కంటే తక్కువేం కాదు. విజయ్ సభలకి ఊహించనంత మంది జనం వస్తున్నారు. అసలు పెను సంచలనం తమిళనాడు రాజకీయాల్లో అని మాట్లాడుతూ ఉండగానే ఘోరమైన తొక్కిసలాట జరిగి 41 ప్రాణాలు పోయిన తర్వాత రాజకీయం అనూహ్యంగా మలుపులు తిరగబోతోందని ఇప్పటి వరకు ట్రయాంగిల్ ఫైట్గా కనిపించిన ఈక్వేషన్ ఇక బైపోలార్ ముఖాముఖి పోరాటం కాబోతోంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. పొలిటికల్గా స్టన్ సైలెన్స్ వినిపిస్తోంది. ఇంకో పక్కన విజయ్ పార్టీ మీద కేసు పెట్టారు కానీ విజయ్ మీద వ్యక్తిగతంగా కేసు నమోదు చేసే సాహసం కూడా స్టాలిన్ ప్రభుత్వం చేయలేదు అంటే విజయ్ అరెస్టు ఉండబోదు అనే బహుశా అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో. తొక్కిసలాట్లో ప్రాణాలు పోవడం విచారకరమే కానీ ఎలక్షన్ సీజన్లో ఇప్పుడు రాజకీయం ఎటు నుంచి ఎటు తిరుగుతుంది మలుపు అనేది అర్థమైతే గనక అసలు ఇన్సైడ్ ఈక్వేషన్స్ ఎలా కనపడుతున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. తమిళనాడు రాజకీయాల్లో కరూర్ తొక్కిసలాట ఒక ఊహించని కుదుపు, అంతకు మించి బాధిత కుటుంబాల్లో విషాదం. చనిపోయిన 41 మందిలో 17 మంది మహిళలు, 6 చిన్నారులు ఉండటాన్ని బట్టి చూస్తే మహిళల్లోనూ యువతలోనూ విజయ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీగా వచ్చిన జనాభాలో వాళ్లే ఎక్కువ ఉన్నారు అనే విషయం అర్థమైపోతుంది. ఆ తర్వాత డిఎంకే ఆచి తూచి అడిగేయటం చూస్తే రాజకీయం ఎప్పుడు కన్నీళ్ల కంటే ఎమోషన్ కంటే కూడా క్యాలిక్యులేషన్స్ బేస్డ్గానే నడుస్తుంది అనే మాట మనకు అర్థమవుతుంది. ఎస్, మహామహులు చనిపోయినప్పుడు కూడా మనం మన రాష్ట్ర చరిత్రలో కూడా చూసుంటాం. ఫలానా ఎలిగేషన్స్ ఉన్నాయి, ఫలానా వాళ్ళు అని చెప్పేసి అంటే కుటుంబ సభ్యులు చుట్టూ కూడా రక్షణ వలయం పెట్టి బయటికి రాకుండా మాట్లాడకుండా ఏర్పాట్లు చేశారు అని చరిత్రలో చదువుతాం 30 ఏళ్ల కిందట. అలాంటిది ఒక న్యూ వేవ్ పాలిటిక్స్ చూపిస్తామంటున్న పార్టీ సభలో ఇలా జరిగితే మరి అధికార పార్టీనే కాదు కేంద్రంలో ఉన్న పార్టీ కూడా ఆచితూచి అడిగేస్తాయి కదా. ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే తమిళనాడులో ఉంది. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో ట్రయాంగిల్ ఫైట్ ఉంది అని మాట్లాడడం చాలా వినపడింది, కనపడింది. డిఎంకే అధికారంలో ఉంది, మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటాము అని చెప్తూ ఉంది. ఎందుకంటే పోటీ అని చెప్పుకుంటున్న బీజేపీ అన్నా డిఎంకే కూటమిలో బలమైన నాయకత్వం, స్టాలిన్కి పోటీ ఇచ్చే నాయకత్వం లేదు అనేది ఒక అంచనా. ఇక కొత్తగా వచ్చే విజయ్ పార్టీ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించగలుగుతుంది అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి జనం వచ్చినా కూడా. ఇప్పుడు పబ్లిక్ మూడ్, రాష్ట్ర రాజకీయం అంతా నిశ్శబ్దంగా మారేసరికి ఇక బీజేపీ కూటమి సైడ్ లైన్ అయ్యి విజయ్ వర్సెస్ స్టాలిన్ గా రాజకీయం నడవబోతోందా అనే అంచనా బలపడుతూ ఉంది. పోటీ ఇలా ముఖాముఖి మారచ్చు అని అర్థమైంది కాబట్టే విజయ్ మీద కేసు నమోదు చేయడం కానీ చర్యలు తీసుకుంటామనే ప్రకటన చేయడానికి కూడా స్టాలిన్ ప్రభుత్వం సాహసించాల. అలా ఎలా మారుతుంది అంటే అభిమానం కొద్దీ వచ్చారు కానీ సరైన ఏర్పాట్లు చేయలేకపోవడం వల్ల, రెస్క్యూ చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రాణాలు పోయినాయి అనే వాదన క్రమంగా బలపడుతుంది. విజయ్ వైపు నుంచి ఇప్పటికే బాధిత కుటుంబాలకి పరిహారం ప్రకటించారు. ఆ తర్వాత పోయిన ప్రాణాల సాక్షిగా చెప్తూ ఉన్న నేను వాళ్ళ రుణం తీర్చుకుంటా, వాళ్ళ త్యాగాలు వృధా పోనివ్వను అని కొత్త హామీలు ఇస్తూ ఈ ఇన్సిడెంట్ బేస్డ్గా ఎజెండాని విజయ్ రీరైట్ చేసుకుంటారు. ఇప్పుడు అంటే పూర్తి ఎమోషనల్ టోన్లోకి వెళ్ళిపోతుంది విజయ్ రాజకీయం. పైగా విజయ్ కానీ డిఎంకే కానీ దళిత్ ఓటు మీద, యువత మీద, మహిళ మీద ఎక్కువ ఆధారపడుతున్న ఈక్వేషన్స్ కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఇక రాష్ట్రం అంతా వీళ్ళిద్దరే కనపడుతూ ఉంటే గనక రాజకీయం వీళ్ళిద్దరి మధ్యనే వస్తుంది. అలా కాకుండా ఈ తొక్కిసలాట పరిణామాల మీద కానీ ఆ పరిణామం తర్వాత ప్రభుత్వం రెస్పాండ్ అయిన తీరు మీద కానీ బీజేపీ కేంద్రం ఇప్పటికిప్పుడు కాకపోయినా ఒక వారం రోజుల తర్వాత ఏ విమర్శ చేసినా కూడా అది బెడిసి కొట్టే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. ఎలాగంటే తమిళనాడు అంతర్గత వ్యవహారం ఇది, తమిళుల ప్రాణాలంటే చిన్న చూప అనో, లేదంటే గనక ఇక్కడ ఇష్యూస్ మన కన్నీళ్లతో వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఎయిదర్ వేస్ ఈ రెండిట్లో ఏదో ఒక వాదన తీసుకొచ్చి బీజేపీని దెబ్బ కొట్టేందుకు ఈ రెండు పార్టీలు సిద్ధమైపోతాయి. అదే జరిగితే బీజేపీతో పాటు అన్నా డిఎంకే అవకాశాలు కూడా దెబ్బతింటాయి. ఆల్రెడీ ఇప్పటికే అన్నా డిఎంకే డిక్లైనింగ్ మోడ్లో ఉంది అని గత అసెంబ్లీలోనే కాదు మొన్న పార్లమెంట్ ఎన్నికలతో కూడా ప్రూవ్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో విజయ్ వర్సెస్ స్టాలిన్లా రాజకీయం మారితే గనక ఎవరి మీద ఎంత ప్రభావం ఉండొచ్చు అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఎలాగ ఉంటుంది, దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయంలో కూడా కొన్ని అసంతృప్తులు అనేవి ఎంత చల్లబరిచినా కానీ ఉండి తీరుతాయి. మరి ఇలాంటి టైంలో ఈ విజయ్ గనక ఎమోషన్ రైజ్ చేయగలిగి ప్రతి ఒక్క పేదోడి కోసం నేను నిలబడతా అని చెప్పి
ఇలాంటి ఎమోషన్ ని విజయ్ గనక సక్సెస్ఫుల్ గా రైజ్ చేయగలిగితే స్టాంపేడ్ తర్వాత రాజకీయం అనూహ్యంగా మారేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇది రాజకీయం. మరి స్టాంపేడ్ సంగతి ఏంటి? వైష్ణోదేవి ఆలయంలో చూసాం, మన గోదావరి పుష్కరాల్లో చూసాం, అలాగే కందుకూరు లాంటి సభల్లో చూసాం, ఆ తర్వాత హత్రాస్ లాంటి చోట్ల ఢిల్లీ సమీపంలో 100 ప్రాణాలు పోవడం చూసాం. ఇలా ఇండియాలో తొక్కిసలాటలు అనేవి చాలా సర్వసాధారణం అయిపోయిన పరిణామం అన్నట్టుగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. గత 5-6 ఏళ్లలో చూసినా, అంతకు ముందు చూసినా, బెంగళూరు టీం IPL గెలిచినప్పుడు కూడా చూసాం. ఇలాంటి పరిణామాలు ఆగేది ఎప్పుడు అంటే, ఇండియా అనేది హైలీ పాపులేషన్ డెన్సిటీ ఉన్న దేశం. మరి ఇలాంటి చోట్ల టెక్నాలజీతోనూ ఒక సోఫిస్టికేటెడ్ విధానాలు తీసుకురావడమే పెద్ద ఛాలెంజ్ అయితే, అలాంటి విధానాలు ఇంప్లిమెంట్ చేసినా కానీ ఇలాంటి పరిస్థితులు కంట్రోల్ అవుతాయి అంటే కంట్రోల్ చేయడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కావాల్సిందంతా ఏంటి? ఒక సోఫిస్టికేషన్ మెకానిజము, క్రౌడ్ మూవ్మెంట్ ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి గైడ్ చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఉండి తీరాలి. దాంతోపాటు జనానికి కొంత తెలివి, అవగాహన, లిమిటేషన్స్ ఏంటి, డేంజర్ ఏంటి అనే ఆలోచన ఉండి తీరాలి. అది లేకపోతే ఎవరి రాజకీయం కోసమో లేదంటే ఇంకెవరి ప్రయోజనాల కోసమో పేదల ప్రాణాలు పోతాయి. పోయిన ప్రాణానికి 20 లక్షలో 25 లక్షలో పరిహారం ప్రకటించి వాళ్ళు చేతులు దులుపుకుంటారు. కానీ ఆ బాధిత కుటుంబాల బాధ మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అది వర్ణనాతీతంగా ఉంటుంది. అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే సోఫిస్టికేటెడ్ సిస్టమ్స్ ని డిజైన్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఇంప్లిమెంట్ చేసుకునే మెకానిజం ఇప్పటికన్నా ఉండాలి. ర్యాపిడ్ ట్యాగింగ్ సిస్టమ్ లాంటివి ఏవో చెప్తూ ఉంటారు. యూరోప్ లాంటి దేశాల్లో అమలవుతుంటాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ ఉంటాయి. ఆ డెన్సిటీని ఎనలైజ్ చేసి, డెన్సిటీ పెరుగుతూ ఉంటే కనుక వార్న్ చేస్తారు. ఆ తర్వాత ఆక్సిజన్ కొరత రాకుండా మాబ్ ని డిస్పర్స్ చేసేసే మెకానిజాన్ని కూడా పోలీస్ శాఖ వైపు నుంచి ఇంప్లిమెంట్ చేయిస్తారు అక్కడ అని చెప్తూ ఉంటారు. అలాంటివి ఇంప్లిమెంట్ చేయడంతో పాటు జనాల్లో కూడా ఒక ఆలోచన, అవగాహన రావడం అనేది దీనికి పరిష్కారం. లేకపోతే కనుక రాజకీయ నాయకులు తెగించి జరుగుతాయి అని మాట్లాడి దులుపుకుపోవడాన్ని మనం చూస్తుంటాం. పోయేది జనం ప్రాణాలే, బాధపడేది ఆ కుటుంబాలే. ఇలాంటిది చాలా విషాదకరం. కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఆ 41 మంది కుటుంబాలకి కీటాక్స్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది.